స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత భారత సరిహద్దులలో సరిహద్దుకి ఆనుకుని రోడ్లు ఏర్పాటాయి. చైనా వాడు ఎప్పటికప్పుడు రోడ్లు వేసుకుంటానే ఉన్నాడు. మన వాళ్ళు వేద్దామంటే వెయ్యకపోగా అప్పట్లో అహ్మద్ పటేల్ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు వేయట్లేదయ్యా అంటే అదంతా గందరగోళంగా ఉండాలి. అప్పుడే మనకు సెక్యూరిటీ రోడ్లు వేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అవతల రోడ్లు వేస్తున్నాను ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ నుంచి కాంగ్రెస్ పార్టీ అంతా విమర్శిస్తూ ఉంటది. విచిత్రం వల్ల వాళ్ళ హయాంలోనే అటు పక్కన రోడ్లు ఎక్కువ పడ్డాయి. మోడీ వచ్చిన తర్వాత మొహమాటం లేకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడికి చేరడానికి అనుగుణంగా రోడ్ల ఏర్పాటుకి శ్రీకారం చుడితే ఆ వ్యవహారాన్ని అంతా పర్యవేక్షిస్తున్నటువంటి రాజ్నాథ్ సింగ్ తాజాగా 125 రోడ్లని జాతికి అంకితం ఇచ్చారు. లడాక్, జమ్మూ కాశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తంగా 5,000 కోట్లతో 28 రోడ్లు, 93 వంతెనలు, 4 ఇతర నిర్మాణాలను బీఆర్ఓ విజయవంతంగా పూర్తి చేసింది. బీఆర్ఓ చరిత్రలో ఒకే రోజు ఇన్ని ప్రాజెక్టులు ప్రారంభోత్సవం జరిగింది. ఇదే తొలిసారి. సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకి ఇది ప్రబల నిదర్శనం. మన సైనికుల శౌర్యం, ధైర్యం మనకు స్ఫూర్తిదాయకం. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వీరులకి ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అంకితం ఇస్తున్నట్టు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.